హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. సండే ఈజ్ అ ఫన్ డే. ఫన్ కంటే కూడా ఫన్ జనరేట్ చేసే వాళ్ళ గురించి ఈ వీడియో. మొత్తం అంతా అమెరికా చుట్టూ తిరుగుతోంది రాజకీయం అంతా. నారా లోకేష్ అనే వ్యక్తి అమెరికా నుంచి ఏదో తీసుకొచ్చాయని డబ్బాలు గఫాలు కొట్టుకున్నాడు. అమెరికాలో ఉన్న వ్యక్తులను అడిగితే మరింత ఇన్ఫర్మేషన్ వస్తుందన్న ఆశతో, ఆతృతతో, ఆ ఉత్సాహంతో, ఉల్లాసంతో ఈరోజు మన ఏకైక గెస్ట్ పంచన్నకి ఫోన్ చేసి అన్న మన ఇద్దరం మాట్లాడదామని చెప్పాను. సో పంచన్న వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వచ్చారు. థ్యాంక్స్ టు పంచన్న. హలో పంచన్న. హలో డాక్టర్. హౌ ఆర్ యు అన్న? లుకింగ్ స్మార్ట్. నీ తర్వాతనే అబ్బా. అంతా మీ దయ. అంటే అంతా అమెరికా చుట్టే ఇప్పుడు రాజకీయం నడుస్తుంది. అమెరికాలో ఏదేదో చేశాడు, అమెరికాను అమరావతిని కనెక్ట్ చేస్తా అని చెప్పి ఒక అతను బయలుదేరాడు. సో అతని గురించి మాట్లాడుకుందాం అన్న. వెరీ వెరీ ఫన్నీ వేలోనే, ఎందుకంటే అది ఫన్ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్ గా. మీరు ఒక ఫేమస్ డైలాగు మీరు సృష్టించారన్న. అది ఎందుకు సృష్టించారని అక్కడి నుంచి మొదలు పెడదాం. ఆ డైలాగ్ ఏంటంటే, నేను కూడా చాలా సార్లు విన్నాను, అది చాలా పాపులర్ కూడా అయింది. అర్ధ శతాబ్దపు అజ్ఞాని స్టాన్ఫోర్డ్ నిషాని అని చెప్పేసి. ఎక్కడ నేను సోషల్ మీడియాలో వస్తుంటేనే దాన్ని నేను ఎక్కువ వాడాను కాబట్టి దాని నేపథ్యం ఏంటో ఒకసారి చెప్తే అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటూ వెళ్దాం. నేపథ్యం ఏముంది, నారాయణ స్కూల్ నుంచి మనోడు నారాయణ కాలేజీ నుంచి ట్యూటరింగ్ నుంచి వచ్చాడు. ట్విట్టర్ పెట్ట తర్వాత రాజ్ రెడ్డి అని ఒక అతను అమెరికాలో ఉంటాడు. కార్నెగీ మెలన్ లో అతను కంప్యూటర్ లో ప్రొఫెసర్ అనుకుంటా, కంప్యూటర్ సైన్స్ దీంట్లో. అతన్ని అడ్వైస్ తోనో లేకంటే అతను హెల్ప్ చేశాడో. డబ్బులు అయితే చంద్రబాబు కాదు, అదే ఈ కోర్టు నాది కాదు అనే టైప్ డబ్బులు మాత్రం చంద్రబాబు కాదు. ఎవరు పెట్టారు? నేను ఇంకా అలా అనుకోలేదు. నేను 96-97% మార్క్స్ వచ్చి ఆ మెరిట్ మీద స్టాన్ఫోర్డ్ లో చదివాడు నేను అనుకున్నా ఇంతవరకు. కాదా ఇది? స్టాన్ఫోర్డ్ కంటే ముందు తర్వాత మనం కార్నెగీ మెలన్ కోవాలి అంటే మన డిగ్రీ కూడా ఇక్కడే చేశాడు మన నారా లోకేశం. ఎక్కడ? అమెరికాలో చేశాడు డిగ్రీ. అదే దాని వెనకాల రాజ్ రెడ్డి కంప్యూటర్ సైన్స్ విభాగం. డిగ్రీ స్టాన్ఫోర్డ్ లో చేయలేదు, మాస్టర్ స్టాన్ఫోర్డ్ లో చేశాడు. మాస్టర్ కూడా చేస్తాడు అక్కడ. సో అది కూడా అంటే డిగ్రీలో ఉన్న మెరిట్ మార్క్స్ చూసి మాస్టర్స్ వాళ్ళే పిలిచి ఇచ్చారన్న స్టాన్ఫోర్డ్ లో. మాస్టర్స్ అనేది పెద్ద కష్టం కాదు, వీరోచితమైన కాదు. దానికి కూడా రామలింగరాజు దోహదం చేశాడు అంటారు. రామలింగరాజు మనీ. బట్ ఏది ఏమైనా గానీ ఆడు నారాయణ స్కూల్స్ కి ఎక్కువ, నారాయణ స్కూల్స్ తక్కువ, సరస్వతి విద్యా మందిరికి ఎక్కువ. వాడు అది స్టోరీ మనోడిది. అయితే సో అతనికి అమెరికాలో చదువుకోవడానికి తన సొంత ప్రతిభ గానీ, తన తండ్రి డబ్బులు గానీ ఏమీ లేదు. అసలు ప్రతిభ సంగతి నాకు తెలియదు కానీ డబ్బులు మాత్రం వాళ్ళ నాన్న పెట్టలేదు. ప్రతిభ మీకు వాడి ప్రతిభ గురించి గూగుల్ అడిగితేనే చెప్తుంది. పప్పు ఎవడు అంటే వాడే తెలుసు. కాంట్రవర్సీ ఉంటది. మనోడుకు ఇంటర్ ముక్కి ఎవరితో కాపీలు కొట్టించి పాస్ అయినాడు అనేది ఒకటి ఉంటది. కొందరు ఏమంటారు అంటే 99% వెరీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని కొందరు అంటారు. ఏదో దాంట్లో ఒక అంబిగ్విటీ ఉంది, అది ఏది మనకు అర్థం కాదు. అంబిగ్విటీ లేదు, బొక్క లేదు. మొత్తానికి మనోడు చూద్ద పప్పు. ఏమే దాంట్లో నో డౌట్స్. నేను ఇప్పుడు ఎన్నో మాట్లాడుతుంటా కానీ దీంట్లో మాత్రం నేను ఒప్పుకోను. మీరు ఏదైనా కానీ మీరు దానికి డిబేట్కి వస్తారంటే కూడా ఒప్పుకోను. దిస్ ఇస్ ఇట్. ఖండితంగా నేను చెప్పగలను. కాదు, మీరు ఆ పదాన్ని సృష్టించింది మీరు కదా, అర్ధ శతాబ్దపు అజ్ఞాని స్టాన్ఫోర్డ్ నిషాని అని. నిషాని అంటే బొటనేలు. అంతకంటే ఘోరం, మరీ ఘోరం. అది కూడా సరిగ్గా వేయడాడు. సరే, ఓకే. ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత క్లారిటీ వచ్చింది అనుకుందాము. ఇప్పుడు ఒక అద్భుతమైన డ్రామాకి తెరలేపారన్న. ఏంటంటే తర్వాత మీ ఫేవరెట్ గురించి మాట్లాడుకుందాము. చాలా టాపిక్స్ ఉన్నాయి. ఏంటంటే వన్ ఫైన్ మార్నింగ్ 4 అక్టోబర్ ఎప్పుడో ఉన్నట్టుండి ఆ ఉరుములు లేని మెరుపులు లేని వర్షాల్లాగా గూగుల్ వచ్చేసింది అందరూ అవాక్ అయ్యారు. దాని గురించి మీరు కూడా వినే ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, గూగుల్ తెచ్చామన్నారు కానీ ఎక్కడా కూడా ADANI అదాని అనే పదము రాకుండా జాగ్రత్త పడినారు. ఎందుకు అనుకుంటున్నారు అట్లా? మీరు చెప్పండి, మీ వర్షన్ ఏంది? అంటే నాకు తెలిసినంత వరకు అదానితో ఎక్కువ పెట్టుబడులు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. చాలా మందికి తెలుసు. అదాని పోర్ట్స్, తర్వాత అదానితో ఒక
వైజాగ్ ని ఒక సెంటర్ సిటీగా చూపించి సక్సెస్ఫుల్ గా అదానిని కూడా ఒప్పించి ఒక డేటా సెంటర్ లేకంటే ఒక శిక్షణా కేంద్రం అంటే ఒక కంప్యూటర్ సంబంధించిన దాంట్లో స్కిల్ సెంటర్ చాలా స్కిల్ సెంటర్ పకడ్బందీగా ఒప్పందాలు కుదుర్చుకున్నది అదానితో జగన్మోహన్ రెడ్డి. ఈ హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్, అంటే బిజినెస్ రిలేషన్, నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్. సో జగన్మోహన్ రెడ్డికి తెలిసినంత కూలంకషమైన ఏదైనా కానీ తను చేసే హోంవర్క్ మనోడు బయటకు రాడు. కానీ ఉప్మా తినేసి లోపలే ఉంటాడు నేను అనుకునేవాను. కానీ మనోడు దగ్గర చాలా సరుకు ఉంది. మనోడు ఏదైనా పట్టుకుంటే పీకుడే వారం చాలా ఎక్కువ వరకు ఉంటుంది. అది తొక్కి నారదీస్తాడంట. స్టడీ చేసే డెప్త్ వేరే లెవెల్ అన్న, అది మామూలు లెవెల్ ఉండదు అన్న ఏదైనా ఒక టాపిక్ మీద అవగాహన తెచ్చుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా చాలా అనలైజ్ చేస్తాం. సరే, తొక్క నారదీసి మొత్తానికి ఒక పకడ్బందీగా పట్టుకొచ్చాడు దాని. దే లైక్ పీపుల్. ఇప్పుడు ఒక్క ఏ బిజినెస్ మ్యాన్ అయినా ట్రాన్స్పరెన్సీ ఎన్నో హేరాఫీరీలు చేస్తుంటాడు, కానీ ట్రాన్స్పరెంట్ గా ఉన్న వ్యక్తిని చూస్తే వాళ్ళు ఫిదా అవుతారు. ఇదిరా ఉండాలంట. వాడికి లేకపోవచ్చు అన్ని చోట్ల అన్ని సార్లు తను ఫాలో కాకపోవచ్చు ఒక బిజినెస్ మ్యాన్, కానీ ఒక ట్రాన్స్పరెంట్ గా ఉన్న వ్యక్తిని చూస్తే లాల్ సలాం కొడతారు వాళ్ళు. ఇది జరిగిన విషయం నేపథ్యం. మనోడు ఎంతసేపటికి ఇవన్నీ ఏం చెప్పుకోకుండా మీ బాసు పప్పులో కాలేసాడు. అంటే ఒకటన్నా మేము చెప్పేది చెప్పినాము అంటే వాళ్ళంతా అతి చేయలేమన్నా, ఎట్లా చేయగలం చెప్పండి? అది కాదు. నువ్వు ఎప్పుడన్నా ఇప్పుడు భారతం 11 గంటలకు 9 గంటలకు ఉప్మా చేస్తే నువ్వు 11 గంటలకు బయలుదేరి 2 గంటలకు తినాలని వచ్చేంత ఆబగా ఉన్నవాడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన వాడు ఎట్లా చెప్పగలుగుతాడు? ఏమి చెప్పగలుగుతాడు? ఏమన్నా పెడితే ప్రెస్ మీట్ పెడితే ఏదో మాట్లాడేవాడు. అదన్నీ పక్కన పెడితే తన గురించి చేస్తున్న పనులు కానీ ఏదైనా నంబర్స్ కానీ రాష్ట్ర పురోగతి గురించి తను ఎప్పుడు చెప్పలేదు. ఎవడో సోషల్ మీడియాలో నీలాంటి వాళ్ళు ఎవరో కొన్ని విషయాలు ఒప్పుకోవాలి, మనం చెప్పుకోలేదన్నా, చెప్పుకోలేదు. ఇక్కడ పప్పులో కాలేశాడు మీ వాడు. కానీ బురదలో కాలేసింది ఎవడంటే మన చంద్రం బాబా. వాడు నాకు ఇంటర్నెట్ లో కానీ లేకంటే కొంతమంది ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కూడా చాలా మంది లోకేష్ ఎందుకు క్లెయిమ్ చేసుకోడు? చంద్రబాబు ఎప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు కదా. ఇన్ని ప్రపంచంలో సెల్ ఫోన్లని హైదరాబాద్ని సైబరాబాద్ని లాఖరికి ఏఐని కూడా క్లెయిమ్ చేసిన వ్యక్తి చేసుకోలేకపోయాడు. కానీ గూగుల్ను క్లెయిమ్ చేసుకోవడంలో మనోడికి ఏమైందంటే కొద్దిగా చిక్కొచ్చింది. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ అనేది అదానీ ద్వారా జరిగిందనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక సూచాయిగా ఒక ఐడియా ఉంది. కాబట్టి మనోడు ఎప్పుడైతే ఇది క్లెయిమ్ చేశాడో మనోడు మీ సార్ వచ్చి పప్పులో కాలేసాడు. పాపం ఉప్మా తినుకుంటూ అట్లా ఉండిపోయినాడు ఎక్కడ చెప్పుకోకుండా. వీడు లేని దానికి ఉన్నదానికి క్లెయిములు చేసి గూగుల్ సెంటర్ అనే దాన్ని మాత్రం బయటికి తీసుకొచ్చినప్పుడు మీ బాస్ మేల్కొని ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు. అంతకుముందే అదాని సెంటర్ అని నువ్వు మాట్లాడావు, చాలా మంది నేను మాట్లాడాను, అందరూ మాట్లాడాము. ఆ జనాలకి వెళ్ళిపోయింది. దిస్ ఈజ్ వేర్ చంద్రబాబు ఫస్ట్ టైం క్లెయిమ్ చేస్తే నాన్ క్లెయిమ్ అయిపోయింది. అది బురదలో కాలేసినట్లు బురద పడింది. కాదు, వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. మనం ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నాం అన్నా, మీకు కూడా తెలుసు, డేటా సెంటర్ వచ్చినా ఇంకోటి వచ్చినా బడ్డీ కొట్టి వచ్చినా మనం స్వాగతిస్తాం, మనకేం దాంట్లో అభ్యంతరం లేదు. కానీ ఉట్టి డేటా సెంటర్ కంటే స్కిల్ సెంటర్ లేదా ఐటీ కంపెనీ ఇవన్నీ వస్తే బాగుంటది కదని గుడివాడ అమర్ గారి దగ్గర నుంచి మొదలు పెట్టి అందరం అదే చెప్పినాం. కానీ వాళ్ళు ఎట్లా టర్న్ చేస్తారంటే గూగుల్ డేటా సెంటర్ రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఇష్టం లేదన్నారు. కాబట్టి మా నాయకుడు ప్రెస్ మీట్ పెట్టి, మా జగనన్న ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైనా సబ్సీ కేబుల్ లేయాలని చెప్పేసి 2021 మార్చి 9నే మేము లేఖ రాశాము. దానికి సింగపూర్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ జరిగాయి, అన్ని ప్రిపరేషన్ జరిగాయి. కాబట్టే ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో వైజాగ్ లోనే వాళ్ళు కూడా పెట్టాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు అమరావతికి తీసుకెళ్లే వాళ్ళు అంతే కదన్నా. ఇప్పుడు ఏదన్నా తీసుకెళ్లి గొప్పలు చెప్పుకునేవాళ్ళు. కానీ అక్కడ అదాని వాళ్ళు చేశారు. ఇంకోటి రెండోదన్నా, మీరు గమనిస్తే సుందర్ పిచ్చై మీ అమెరికాలోనే ఉంటాడు. సుందర్ పిచ్చై వేసాడు. నీకు విషయం చెప్తా చూడు. ఆడ ఒక చిన్న రీల్ వస్తుంది. ఆడంట అక్కడ ఇప్పుడు మనం ఎవడన్నా ఈజ్ అ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ టెక్కీ టర్న్ బిజినెస్ మ్యాన్, ఎంపైర్, బిగ్ బిజినెస్ మ్యాన్, నాట్ ఓన్లీ బిజినెస్ మ్యాన్, ఈజ్ అ విజనరీ అనుకో, వాట్ ఎవర్ ఇట్ ఈస్.
వాడు కూడా ఒక సేల్స్ పిచ్ చేశాడు. వాడంట మెడ్రాస్ నుంచి వైజాగ్ ట్రైన్ లో పోతున్నాడంట. ఎవరే తమిళ కూడా ఆహా, కాదన్నా చేశాడు. నేను ఆ వీడియో నేను చూశాను. ఎక్కడ చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదు. చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావించలేదు. వాడు ఐ డోంట్ నో. రెండోదన్నా ఒక్క నిమిషం. రెండోది సుందర్ పిచై థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు అని మెసేజ్ పెట్టాడు. అదాని వాళ్ళు థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు అని చెప్పారు. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు భాగస్వాములైన ఎయిర్టెల్ కూడా మేము ఇక్కడ వీళ్ళతో కొలాబరేట్ అయి మేము వర్క్ చేస్తామని చెప్పారు. కానీ ఎక్కడ ఎవ్వరే కానీ చంద్రబాబు నాయుడు విజనరీ వల్ల, చంద్రబాబు నాయుడు గొప్పతనం వల్ల, చంద్రబాబు నాయుడు అదేమంటారు ఏది విజనరీ ఒకటి బ్రాండ్ ఇమేజ్ వల్ల మేము వచ్చినామని ఒకటి కూడా చెప్పలేదన్న. దిస్ ఇస్ నాట్ ఎ బ్రాండ్ బియాండ్ ద బ్రాండ్. దిస్ ఇస్ అ బిగ్ డీల్. దిస్ ఇస్ అ $15 billion బిజినెస్. ఈజ్ అన్ అ గ్లోబల్ బిజినెస్. ఇందులో బ్రాండ్ బొక్క అని చెప్పుకుంటే ఇలానే నల్ల పూల చొక్కా పక్కన కూర్చుంటాడు మీ వాడు లాస్ట్. సో దాని వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఖచ్చితంగా. వాళ్ళు దిస్ ఇస్ అదానీ వాట్ ఎవర్ బీజాలు పడింది అదానీ దెన్ హీ మేడ్ ఏ ఒడంబడికలు విత్ గూగుల్. ఇస్ అ బిగ్ కంపెనీ. ఇస్ అ ట్రెండ్. ఆ ఒడంబడికలో కూడా నరేంద్ర మోడీ గారు షుడ్ హావ్ ప్లేడ్ ఇస్ అ బియాండ్ స్టేట్. This is not a state. This is the two countries and a giant business people. మళ్ళీ మీ సొంత ఊరు వ్యక్తులు మీ చిత్తూరులే కదా. మళ్ళీ వాళ్ళు ఎందుకు మేమే గూగుల్ తెచ్చినాం థ్యాంక్స్ టు లారా లోకేష్ అని ప్లకార్డ్ నోటుకుని ఎందుకు వాళ్ళు బిల్డప్ కొడతారు? మా వాడికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే కొడుకు గురించి మాట్లాడుకోకుండా దేశంలో నాకే అందరూ పుట్టారు, నేనే అన్ని కనిపెట్టానని చెప్పుకునే ఆ ఫ్లోలో అలా కొట్టేశాడు గూగుల్ అని. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలతో సహా గూగుల్ అండ్ అదాని ఎప్పటి నుంచి టైఅప్ అయినారు, మనం అదానితో ఎప్పుడు ఒప్పందాలు చేసుకున్నాము, ఎప్పుడు సింగపూర్ తో మాట్లాడినాము, ఎప్పుడు ఇవన్నీ కార్యరూపం దాల్చినాయి. మొన్న కూడా ఒక అతను అలెగ్జాండర్ స్మిత్ అనే అతను, ఒక అతని పేరు అన్న మన ఐఏఎస్ ఆఫీసర్ భాస్కర్ అనుకుంటా, అతనికి ఈమెయిల్ రాశారు. సో ఎవరి పేరు మీద భూమి పెట్టాలంటే అదాని పేరు మీదనే భూములు పెట్టండి అని చెప్పేసి అలెగ్జాండర్ స్మిత్ అనే అతను గూగుల్ రిప్రజెంటేటివ్ కూడా ఈమెయిల్ కూడా పెట్టారు అధికారికంగా. ఎవరికి? మన ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి. సో ఇవన్నీ బయట పెట్టిన తర్వాత వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే 2019లో మేము ఒప్పందం చేసుకున్నాం, 2019లో మేము ఒప్పందం చేసుకునే అదానితో అంటారు. మరి ఆ 2019లో నువ్వు ఒప్పందం చేసుకుంటే 4వ తేదీ ఎప్పుడో ఇది బయట పెట్టినప్పుడు వై అదాని నేమ్ వాజ్ నాట్ దేర్? వెరీ సింపుల్. ఏదేమైనా ఇట్స్ వెరీ సింపుల్. దీంట్లో దొరికిపోయారు అబ్బా కొడుకులు ఇద్దరు. సో అది వేరే విషయం పక్కన పెడితే, అసలు డేటా సెంటర్ ని, అదే డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వస్తుంది అనుకున్నప్పుడు దాంట్లో 200 ఉద్యోగాలు నేపాలీ వాళ్ళే పనిచేస్తారు, దాని సర్వర్లు కాపాడే వాళ్ళు ఉంటారు రాసిన ఎదవలు. ఒకేసారి ఏకంగా 1,88,000 ఉద్యోగాలు అన్న చూడు. అక్కడ చూడు ఆత్రంతో మూత్రం పోసుకున్న ముండమోపు వేదలందరూ దీని దెబ్బకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కి డమాల్. అసలు ఆ అత్యుత్సాహం చూడు, అదే వాళ్ళ కొంప ముందు. ప్రపంచం మొత్తం మీదనే గూగుల్లో పనిచేసే ఉద్యోగస్తులు 1,87,000 మంది అంటన్నా. డేటా సెంటర్ ఓకే, లెటస్ కాల్ ఇట్ ఏఐ డేటా సెంటర్. సో ఏఐ డేటా సెంటర్ అంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉంటది, మనుషులు వాటిని ఫీడ్ చేస్తారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో అవి పనిచేస్తాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసేటప్పుడు మనుషులు ఆ డేటా సెంటర్ లో, ఇప్పుడు ఇట్స్ డేటా సెంటర్స్ ఆర్ నథింగ్ బట్ గోడౌన్స్ అన్న. అక్కడ ఈవెన్ వాళ్ళకి తెలియదన్నా, ఇక్కడ తెలియని గొర్రెలు, ఈ పచ్చ కుక్కలు, ఈ పిల్ల పిత్రెలు వాళ్ళు ఏంటంటే గోడౌన్ అంటే అదేదో తప్పని అనుకుంటారు. గోడౌన్ బ్యాక్వర్డ్ మానవులు ఎక్కువ అక్కడ ఎవరు తిరగను కూడా తిరగరు పక్కన. గోడౌన్ ఈస్ నథింగ్ బట్ వేర్ థింగ్స్ ఆర్ స్టోర్డ్. It might be computers. The warehouse of data. First of all, it doesn't generate that many jobs for the state or a country, but it would abundantly, resources ni use cheskunటది. Resources, water, power, exactly. And then there could be environmental adversities which we cannot even imagine. దానిపైన ఇంకా ఏంటంటే దోస్ థింగ్స్ ఆర్ ఇన్ ద ప్రిలిమినరీ స్టేజెస్ అన్నమాట. భవిష్యత్తులో దేర్ విల్ బి సో మెనీ క్లినికల్ అని కాదు, రీసెర్చ్ ఉంటుంది, లేకపోతే ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఉంటాయి. దాని వల్ల ప్రజలకు ఏమైనా ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయా బికాస్ ఆఫ్ ద నాయిస్ పొల్యూషన్ ఒకటి, బికాస్ ఆఫ్ హీట్ జనరేటెడ్, ఇవన్నీ కూడా స్టడీస్ వస్తాయి. బికాస్ వస్తాయి, బట్ రీసెర్చ్ చేసే వాళ్ళు చేస్తారు.
దే డూ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే హ్యూమన్ హ్యూమన్స్ కి ఏమైనా జరుగుతుందా, ఎన్వైరన్మెంట్ కి ఏదైనా జరుగుతుందా అని చెప్పేసి వాళ్ళంతా కూలంకుషంగా దానిపైన రీసెర్చ్ చేస్తారు. సో వీఆర్ ఇన్ ద అర్లీ స్టేజెస్. కానీ అమెరికాలో ఎస్పెషల్లీ వర్జీనియా స్టేట్ లో ఒక డాక్యుమెంటరీ ఉందన్న, 30 minutes డాక్యుమెంటరీ, బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ. అక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడితే అక్కడ పక్కనున్న వాళ్ళు, నివాసం ఉన్న వాళ్ళు, మాకు నిద్ర రావట్లేదు, మేము ఇవి చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని పడుకున్నాం అని చెప్పేసి ఒక లేడీ చెప్తుంది. సో ఇన్ ద స్టేట్ ఆఫ్ వర్జీనియా దే ఆర్ అపోజింగ్ డేటా సెంటర్స్. ఇలాంటివి మనం there is a ప్రజలకు noise which Yeah. is not like a bomb శబ్దాలు కాదు. There is certain frequency which can interfere with the human brain and then Yeah. probably DNAs and lot of problems, lot of repercussions in the human body. అది Can అది come. చెప్తే అది చెప్పడం తప్పంటన్నా. ప్రజలకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలన్నా లేదన్నా? ఇప్పుడు ఏదైనా మనం ఒకటి చేసేటప్పుడు మనం ఇది చేస్తున్నాము, దీనివల్ల ఇది జరగచ్చు అనే చెప్పడం కూడా తప్ప అన్న. అది మనం చెప్తే అంట గూగుల్ డేటా సెంటర్ ని మనం తీసుకెళ్లాలా, అదే వద్దని మనం ప్లాన్ చేస్తామంట. అది But కాదన్నా. the world opposed, the whole America Yeah. world, American communities and as well different states, not only Virginia and Indianapolis and as well Missouri. Yeah. And there are other states, all communities wise, town hall Good. meetings lo gaani, they basically, no way Jose, get out of this place, no ekkada inga, so they cannot go anywhere else. Yeah. ఆఫ్రికా లేకంటే ఇక్కడ ప్రాంతాలకు పోదామంటే అక్కడ ఏమో డేటా సెంటర్ లో బాంబులు వేసినేస్తారు. భద్రత కరువు అయింది. ఫర్ సెకండ్ చైనాకు పోరు. పోరు. ఇంకా the other country is much more business friendly is India, and probably that's where they lean on. మనము బకరాలమైతామా? డేటా సెంటర్ వలన అయితే లాభపడేది అదానీ గ్రూప్ అండ్ గూగుల్ అండ్ మన కంట్రీకి ఏదన్నా ఒక పేరు ఊరికే ఇండియాలో దే ఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ డే వన్ అన్న, బికాస్ దే ఆర్ బిజినెస్ మెన్. లైక్ వాళ్ళు చేసేది ఎవరు కూడా చారిటీతో చేయరు, మనకు బాగుపడాలని చేయరు, వాళ్ళ కంపెనీ బాగుపడాలని చేస్తారు. ఎవడైనా బిజినెస్ మెన్ చేసేది అదే. Yeah. ఇక్కడ ఒకటేనా, ఫర్ ఏ సెకండ్ మీ జిల్లా వాసి, మీ వ్యక్తి, ప్రపంచానికి చదువు చెప్పిన విజనరీ, బ్రాండ్ ఇమేజ్ ఉన్న వ్యక్తి, ఇంకా కంప్యూటర్, సెల్ ఫోన్, హైవేలు అన్ని అతనే కనిపెట్టాడు అనుకుంది. ఏ టు జెడ్ అతనే కనిపెట్టాడు. డ్రోన్స్ అన్ని అతనే కనిపెట్టాడు. నాకు కొత్తగా బెల్ట్ షాప్ లో బ్రాండ్ అంబాసిడర్ అని పేరు పెట్టాం మనోడికి, బీబీ బెల్ట్ షాప్ లో. ఓకే అన్న, ఇప్పుడు ఆ వ్యక్తి సరే నీ బ్రాండ్ ఇమేజ్, నీ విజనరీ చూసి వచ్చాడు అనుకుందాం. ఎందుకు 22,000 కోట్ల ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, సబ్సిడీస్ ఇవ్వాలి, వాటర్ లో నీకు ఏదో ఎలక్ట్రిసిటీలో సబ్సిడీ, వాటర్ కి ఏవో రిసోర్సెస్ కి, ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? నిన్ను బ్రాండ్ ఇమేజ్ చూసి పొన్నుదండాలు పెట్టుకుని రావాలి కదా. వాడు ఇవ్వకపోయినా వాడు వచ్చింటాడు, ఎందుకంటే వాడికి ఎక్కడ దేశంలో ఏ దేశంలో చోటు లేదు. కానీ అవి ఇన్సెంటివ్స్ నిజంగానే ఇచ్చారా దాని మీద మనం విచారం జరగాలి. అది ఎక్కడికి పోయినాయి, ఆ డబ్బుల్ని ఏ విధంగా ఎక్కడికన్నా మళ్లించారా, సైఫన్ చేశారా అనేది. అర్సా క్లస్టర్స్ అనేది చూసారంట, వినే ఉంటారు. అర్సా క్లస్టర్స్ అని వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు. సేమ్ అంతే. ఆ అర్సా క్లస్టర్స్ అంటే ఇంకోటి గుర్తుకొస్తుందన్న, అది ఖచ్చితంగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది మీ ఫ్రెండ్ గురించి టాపిక్ కాబట్టి. మీ క్లోజ్ ఫ్రెండ్ గురించి వస్తా. ఒక వ్యక్తి అంటన్నా, అతను ఇప్పుడు ఎంపీ తెలుగుదేశంలో, అతను హైదరాబాద్ లో గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్ లేసి అమ్మిపడేసాడు అంటున్నా. 150 కోట్లు కలెక్ట్ చేశాడు. అతని చేతిలో దెబ్బతిన్న మీ ఫ్రెండ్ కొలుగుపూడి శ్రీనివాసరావు గారు నిప్పులు చెరుగుతున్నారు. సో మీరు ఎవరి వైపు నిలుస్తారు? కొలుగుపూడి శ్రీనివాసరావు గారి వైపు నిలుస్తారా, కేసీఆర్ చిన్ని గారి వైపు నిలుస్తారా? కొలుకుపూడి ఏదైనా అని వాడు నిప్పు కనమే. అవును. వాడి ముందర ఐ థింక్ లెట్ us see. కొలుకుపూడి నాతో ఐ థింక్ I have been talking to him couple of times. నీకు ఫ్రెండ్ గా ఎవరన్నా? నాకు you see, we exchange a lot of ideas, some information. డెఫినెట్లీ నాకు అతనంటే, అతన్ని వైఎస్ఆర్సీపీని తిట్టినా గానీ కొన్ని నాకు నచ్చుతాయి. అతనిలో ఉన్న ఆ ఎంతూజియాజం కానీ, ఆ పవర్ఫుల్ గా మాట్లాడే వే నాకు నచ్చుతుంది. బట్ అఫ్ కోర్స్ కొన్ని తప్పులు మాట్లాడా అన్ని పక్కన పెడితే, ఈస్ వెరీ అంబిషియస్ పర్సన్. సో దట్స్ ఆల్ ఇట్ ఈస్. అండ్ మీ ఇంకొక ఫ్రెండ్ టాల్కమ్ పౌడర్ వంశీ, నేను ఒక వీడియో చేశానన్నా. 5 కోట్లు ఇచ్చిండొచ్చు, ఇట్స్ ట్రూ. కానీ
ఆ నియోజకవర్గానికి 35 కోట్లు అయింది, మిగతా 30 కోట్లు చిన్ని ఇచ్చాడు కదా, దట్స్ ట్రూ కదా అన్నాడు. అంటే ఈ లెక్కన వాళ్ళిద్దరిని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదన్నా, వంశీ మాటల్ని సుమోటోగా ఇప్పుడు తీసుకొని? వ్యవస్థలు అదే ఈ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ అప్పుడేనా మళ్ళేం పని చేయవా? ఎప్పుడైనా ఏమో ఇట్లాంటి అర్థం వీడియోలు కాదన్నా. పాటు చూడరా? కాదు, పబ్లిక్ లోకి వచ్చేసి ఒక న్యూస్ రీడరు, అందులోనూ తెలుగుదేశానికి కొమ్ముగాసే న్యూస్ రీడరు 35 కోట్లు ఖర్చు అయింది, 5 కోట్లు కొలికిపూడి ఇచ్చిండొచ్చు, మిగతా 30 కోట్లు చిన్నియే కదా ఇచ్చిందని చిన్నికి జాకి పెడుతున్నాడు. మేబీ సామాజిక వర్గం ఒకటి అని చెప్పేసి పెడుతున్నాడా, లేకపోతే ఈ పక్క కొలికిపూడి అనే వ్యక్తి తక్కువ పౌరున్నోడు కదా, మనం ఎక్కువ పౌరున్నోని కొట్టుకుంటే మనకు మంచిది అవుతుందని జాకీలు పెడుతున్నారా? తెలుగుదేశం వాళ్ళంతా యునానిమస్ గా చిన్నికి సపోర్ట్ చేస్తున్నారన్న. దే ఆర్ అవాయిడింగ్ కొలికిపూడి, దే ఆర్ క్లియర్లీ అవాయిడింగ్ హిమ్. అంటే వాళ్ళు మొత్తానికి యునానిమస్ గా అమరావతి అంబేద్కర్ ఇప్పుడు గాలివాడైపోయినాడు. ఆ పనికిరాని ఆటలో అరటిపండు వాడు ఇప్పుడు. చూద్దాం. ఎందుకంటే మీరు గమనిస్తారా, అర్సా క్లస్టర్స్ లో కేసినేని చిన్ని పేరు వచ్చింది. నిన్న క్లియర్ గా కొనుక్కుపూడి చెప్పాడు 150 కోట్లు కలెక్ట్ చేశాడు, ఏది గవర్నమెంట్ ల్యాండ్ లో వెంచర్లు వేసాడంట హైదరాబాద్ లో. తర్వాత మన హైడ్రా ఏదో వచ్చేసి వాళ్ళు క్లియర్ గా చెప్పారంట, ఈ భూమి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు తెలంగాణ గవర్నమెంట్ అని చెప్తున్నాడు ఎవరు, కొలుకుపూడి శ్రీనివాసరావు. సో ఇంత నీచాతి నీచమైన పనులు చేసే తెలుగుదేశం వాళ్ళు, అంటే మీ జిల్లాలో భలే ఖ్యాతికి ఎక్కుతారన్న. మీ జిల్లాలో ఒకతను కల్తీ లిక్కర్ చేసే మెషిన్ కు ఆయుధ పూజ చేసి దొరికిపోయినాడు తెలుసా? జయచంద్ర రెడ్డి. కానీ మళ్ళా వాళ్ళను బీఫామ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. సంవత్సరాల నుంచి వాళ్ళ బెల్ట్ షాప్, నువ్వు అన్నారు కదా, మీరు అన్నారు ఏంది బెల్ట్ షాప్ ఏం పేరు, చంద్రబాబు పేరు బెల్ట్ షాప్ బ్రాండ్ అంబాసిడర్. అదే బెల్ట్ షాప్ లో వాళ్ళు కల్తీ మద్యం అమ్మినారు. కానీ రాష్ట్రం అంతా అమ్ముతున్నారు, రాష్ట్రం అన్ని చోట్ల చేస్తున్నారు. కాకపోతే బయటపడింది అక్కడ వరకే. ఎవరో లెవెల్లో కుటీర పరిశ్రమలు స్థాపించేశారు ఎప్పుడో. సో ఇవన్నిటిని కూడా మనము జాకిల్ పెట్టి లేపాలన్నా, అంటే చంద్రబాబు అంతెందుకు బాగా డీప్ గా అనలైజ్ చేస్తే, నువ్వు యాక్చువల్ గా నేను ఇప్పుడు బస్సు ప్రమాదం జరిగింది కదా, ఆ పిల్లలు ఆ చిన్న పిల్లలు ఎవరో చనిపోయినారు పాపము. వాడు చనిపోవడానికి కారణము బాగా నువ్వు ఆలోచిస్తే, వాడికి 10 గంటలప్పుడు 11:30 మందు దొరికింది అంటే, ఆ నిషా 2:30 వరకు 3 గంటల వరకు ఉంది అంటే, నిషా వాడు 2:26 కి వాడు పెట్రోల్ పెట్టించుకొని బయలుదేరి 7 minutes వాడు అప్పటి వరకు తాగాడు. అప్పటి వరకు తాగాడంటే వానికి 11 గంటలప్పుడు కూడా దొరికింది. 10:40 కూడా మందు అమ్మినారు వానికి. అవును, లెక్కేసుకోను. ఎక్కడ పడితే అక్కడ, ఏ ఊర్లో పడితే ఆ ఊర్లో వాడు. అంటే కాదన్నా, మళ్ళీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను విన్నా, అది నిజమో లేదో నాకు తెలియదు, నేను ఇంకా డెప్త్ లో చూడలేదు. ప్రెస్ మీట్ లో ఎవరో పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే, అతను తాగలేదు ఆ బైక్ డ్రైవర్ అనేది అన్నారని విన్నా నేను. మరి తాగాడని లేదు, నేను ఆ వీడియోలో చూస్తే క్లియర్ గా వాడు తాగినట్లు క్లియర్ గా తెలుస్తుంది అన్న, ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లో. అండ్ ఆల్సో ఇంకోటి అన్న, ముగించే ముందు ఇంకొక దాని గురించి మాట్లాడదాము. లుల్లు మాల్ అనేది వస్తుంది. చంద్రబాబు నాయుడు ఎందుకో లుల్లు అంటే విపరీతమైన ప్రేమ. గుజరాత్ లో లుల్లు వాళ్ళు 519 కోట్లు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్ కొన్నారన్న, వాళ్ళు మాల్ పెట్టుకోవడానికి. మన ఆంధ్రాలో ఫ్రీగా ఎందుకు ఇవ్వాలన్న వాళ్ళకి? అదే కదా మన చంద్రబాబుకు సింగపూర్ కొన్న సంబంధం. అక్కడే 519 కోట్లు మినిమం. మనోడు కూడా అంతకంటే ఎక్కువ వేసుకుంటాడు. వాడికి ఎలక్షన్స్ లో లూలు మాలోడు చంద్రబాబుకు ఫేవర్ చేసింటాడని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఎలక్షన్ల గురించి, ఎలక్షన్లకు కేసినేని చిన్ని ఇట్లాంటి చాలా మంది ఇస్తారు. అసలు చంద్రబాబు ఆస్తులు, నా ఆస్తులు 1,00,000 కోట్లు అన్నాడు. సో అక్కడ సింగపూర్ లో లింక్ అంటారా? కమాన్, వాట్ డు యూ థింక్? వాడికి బ్యాంక్స్, వాడి యొక్క ఆస్తులు అన్ని సింగపూర్, దుబాయ్ ప్రాంతాల్లోనే ఉన్నాయి. నువ్వేమి ఆశ్చర్యపోనవసరం లేదు. ఆడే నువ్వు వీడియోలు ఉన్నాయో నీ దగ్గర, నా ఆస్తే 1,00,000 కోట్లు అన్నాడు. 1,00,000 కోట్లు ఇప్పుడు హెరిటేజ్ ఈజ్ నాట్ 1,00,000 కోట్లు. హెరిటేజ్ ఈజ్ ఓన్లీ 300 or 400 crores. దట్స్ ఆల్. 1,00,000 కోట్లు కావాలంటే వాడు ఎక్కడో పెట్టాడు, ఎవరికి తెలియదు అక్కడ. వీళ్ళందరూ ఇవన్నీ చంద్రబాబు ఇంత ఫ్రీక్వెంట్ గా సింగపూర్ గాని, దుబాయ్ గాని వాడు కొడుకు కూడా పోతుంటారు కదా మామూలుగా. వాడు ఊరికే ఆస్ట్రేలియా ఊరికే అట్లా పోయాడు. ఎందుకంటే మరీ సింగపూర్ పోతే ఎవరా రోజు ఏం పని అక్కడ డబ్బులు దాస్తున్నావు అని ఊరికే పోయి అద్దాలు పెట్టి వాడు ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు. వాడు నలుగురు కాదన్నా, చుట్టూ 4 కెమెరామెన్లు ఉంటారంటే ఇప్పుడు వాడు ఆ పంది పిర్రలు కప్పించుకోవడానికి సరిపోతుంటుంది వాడికి టైం అంతా. వాడికి మళ్ళీ వాడికి ఒక అద్దాలు, ఒక ఎలివేషన్స్, వాడి గురించి మాట్లాడుకోవడమే టైం వేస్ట్ మన ఇద్దరం. కానీ వేరే విషయము. లెట్ మీ ఫినిష్ దిస్. నా 1,00,000 కోట్లు పైసలు కన్నాడు వాడు, అది కాక. సో ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ 1,00,000 కోట్లు? అన్ని ఇండియాలో అయితే లేవు. మరి ఏడుంటాయి? విదేశాల్లోనే ఉండాలి. ఉండాలి. Singapore is a heaven of seeding money.
యూనో నువ్వేమేం చేసుకోవచ్చు సింగపూర్ లో. యూ కెన్ ఓన్ థింగ్స్. నువ్వు సిటిజన్ గానీ అవసరం లేదు, ఏం లేదు. యూ కెన్ పుట్ యువర్ మనీ ఇన్ సింగపూర్. పార్క్ చేయొచ్చు. యూ కెన్ పార్క్ మనీ, ల్యాండ్స్, ఎవ్రీథింగ్. ఓకే. ఐ ఒకటమ్మా థింక్ మోస్ట్ చివరిగా చెప్పండి. కాదు, చివరిగా ఈ ప్రశ్న మాత్రం నాకు కూడా ఎన్నోసార్లు డౌట్ వస్తుందమ్మా. ఇతను ఏమీ సృష్టించలేదు, ఇతను ఏమీ పెట్టలేదు, ఏమి ఊపేకు సృష్టించలేను, అక్కడికే ఉండు. అతను హీ డిడ్ నాట్ సృష్టించు అంటే ఇంక్లూడింగ్ లోకేషా లేదా మైనస్ లోకేషా? నాకు తెలియని విషయాలు నేను మాట్లాడను. కానీ ఒకటన్నా ఏంటంటే ఇప్పుడు అన్ని నేను చేసిన అని చెప్తాడు. మొన్న అనంతపురం పోయినాడు, ఏమన్నాడు? మెడికల్ కాలేజ్ తెచ్చిందే తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడిందే తెలుగుదేశం పార్టీ అంటాడు. అసలు రోడ్లు హైవేస్ అన్నది కనిపెట్టింది నేను, వాజ్పేయిని ప్రదానం చేసింది నేను. ఇప్పుడు హైవేస్ రోడ్లు అంటే మళ్ళా వస్తుంది. పులిస్ సీత గురించి మాట్లాడుకున్నాం ఇక్కడ, అది ఇంపార్టెంట్ కాదన్నా. ఎవరన్నా ఏం జరుగుతుంది? నేను కూడా ఇందాక అది రీల్స్ చేస్తా ఉంటది. ఒక ఒక అమ్మాయి, తెలుగుదేశం ఒక అమ్మాయి కాదులే, ఒక ఆవిడ, ఒక ఇల్లాలు, ఒక తెలుగు వనిత రీల్స్ చేసుకుంటా ఉంటది, ఏదో చేస్తూ ఉంటది. ఆ అమ్మాయి ఒక ఇంటర్వ్యూ ఎవడో చేశాడు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు రోడ్లలో పాలు పోసి పాలు తీసుకోవచ్చంట. అమ్మ, పువ్వులు మాత్రం పరాయి వాడికి ఇచ్చి తన పాలు మాత్రం రోడ్ల మీద పోస్తున్నట్లుంది ఇది. మామూలుగా నిన్నటి నుంచి విపరీతంగా దాని పాలు అంటే ఆమె ఇల్లాలో లేకంటే ఆవిడో ఏదో తెలియదు, కానీ ఆమె ఒకటే చెప్తున్నా, భర్తకు పువ్వులు ఇచ్చి బిడ్డకు పాలు పోస్తారు. పరాయవాడికి పువ్వులు ఇచ్చి రోడ్డు మీద పాలు పోసినట్లు మాట్లాడిందే. అది దాని మీద ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఇది నా ట్రోలింగ్, కానీ కొంచెం నీట్ గా చేసా, నీకు బాగా అర్థమైంది. నాకు నిన్నటి నుంచి నేను చూస్తుంటే, నేను ఈరోజు మీకు మార్నింగ్ ఫోన్ చేసినప్పుడు మీరే అన్నారన్నా, అంటే నేను సోషల్ మీడియాలో పెట్టి ఏందబ్బా ఏంది పాలు పోసి పాలు ఎత్తుతున్నారని కొందరు కాఫీలు. ఇంకొక ఆడిముత్యం నేను ఇప్పుడే ఇందాక చూసా. అది దానికి ముక్కోటి దేవతలు, ముగ్గురు దేవతలు ఉన్నారంట. ముక్కోటి దేవతల్లో ఒకటి మోడీ, ఒకటి చంద్రబాబు, ఒకటి పవన్ కళ్యాణ్. దాన్ని చేశారు భయ్యా. అది నీకు పంపిస్తా చూడు. అది కానీ చూసావు అనుకో, నవ్వుకొని చూస్తావు. ఇదే పిల్ల పులి సీతనే. దాన్ని మాత్రం అది పెద్ద మెటీరియల్ తయారైంది కాదు మనకు. మీ ప్రభుత్వానికి, అదే మీ వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి ఆ కాలంలో రోడ్ల మీద చాలా ఇప్పుడు జనసున్న పుల్లపిత్తులు ఐ థింక్ చాలా వ్యతిరేకత వచ్చింది. రోడ్ల మీద చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా ఏముంది, వాడేదో ట్యాక్స్ కట్టేసి దేశాన్ని ఉద్ధరిస్తున్నట్లు, వాడికి ఏదన్నా దొరికితే చాలు, ఇంకా వాడు లేపుతాడు అట్లే. వాడికి ఏదేదో బాధలు ఉంటాయి, ఆ బాధలన్నీ ప్రభుత్వం మీద వేస్తాడు. అది ఉద్యోగులు వేశారు అట్లా. కానీ నువ్వు బాగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడే రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు ఇంతవరకు 10 పైసలు ఖర్చు పెట్టలే దాని మీద, రోడ్ల మీద. ఇంతవరకు డబ్బులు లేవని అరుస్తున్నాడు కదా, బేదరు అరుస్తున్నాడు కదా, బ్యాంకులు డబ్బులు ఇవ్వడం లేదు, నా దగ్గర డబ్బులు ఇవ్వనప్పుడు నువ్వు ఎట్లా రోడ్లు వేసాడు వీడు? కాదన్నా, ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయింది. మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా ప్రతిదానికి క్రెడిట్ దొబ్బుతాడు, అన్ని చేస్తాడు. ప్రజలు ఎట్లా నమ్ముతున్నారన్న? అంటే వాట్ ఈస్ ద క్రైటీరియా? దాన్ని మనం క్రాక్ చేయాలి కదా. ఇప్పుడు ప్రజలు ఎట్లా మోసపోతున్నారు చంద్రబాబు నాయుడు చెప్పిన వాటి అనేది మనం క్రాక్ చేయాలి కదన్నా. ఇప్పుడు మీ ఐడియా ఏంది? నేనేమనుకుంటానంటే, ఇప్పుడు 100 మందికి చెప్పాను, ఒక 10 మంది అన్నా నమ్మకపోతారా అనేది అతని ఫీలింగ్ అన్న. ఎందుకంటే నిస్సిగ్గుగా అనంతపురం పోయి సూపర్ హిట్ సూపర్ సక్సెస్ అంటాడన్న. ఆడబిడ్డ నిధి లేదు, రైతు భరోసాకు డబ్బులు ఇవ్వలేదు, అసలు గ్యాస్ సిలిండర్లు 1 సిలిండర్ ఇచ్చినారన్న గత సంవత్సరం నుంచి. ఇంకా నిరుద్యోగ భృతి లేలే. ఇప్పుడు నువ్వు నేను ఏదైతే మాట్లాడుకున్నామో, ఇది జగన్మోహన్ రెడ్డి వచ్చి తక్కువని ఒక ఆడు డైలాగ్ గానే మన సార్ రావాలి. మీ సార్ వచ్చి కరెక్ట్ గా సుదీర్ఘంగా ఉప్మా సల్లారే వరకు ఉండదు. అది ఏటేయాలా పోతా ఉండాలి అంతే. కటా కటా టకా టకా. ఇప్పుడు జగన్ అన్నది మీరు మంచి పాయింట్ అన్నారు, ఇది ప్రజలు కూడా తెలుసుకోవాలి. జగన్ అన్న మనస్తత్వం ఏంటంటే, ప్రతిదీ మనము ఊరికి అరిసి గోల చేయాలన్నా అంటే అరుస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ దానికి మనం మ్యాచ్ కావాలా? అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇల్లుకి వెళ్ళాడబ్బా, ఇంటింటికి తిరిగాడు. నువ్వు పాదయాత్ర చేస్తా అంటే అది పాసిపోయిన లడ్డు టైప్. అది పాదయాత్ర అనేది డిఫరెంట్. కానీ చంద్రబాబు నాయుడు టోటల్ కమ్యూనిటీలోకి వెళ్ళి కొన్నిటిని, ఇప్పుడు ఇంతవరకు స్వతంత్ర భారతదేశంలో రోడ్లు ఎప్పుడు ఏ రోజు బాగాలేవు, కానీ అదేదో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఉన్నట్లు సృష్టించగలిగారు. వాళ్ళు చేయగలిగారు. అవును, కరెక్టా కదా? అది అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లేదు. కానీ ఎప్పుడైతే మీ బాస్
ఎప్పుడైతే పరిపాలన చాలా బాగా చేస్తున్నాడో వాళ్ళకు రెండింటిని ప్రజల్లోకి పంపించగలిగారు. రెండింటిని నేను బాగా గమనించాను. ఒకటి రోడ్లు, ఒకటి మద్యం. ఈ రెండింటిని బాగా తీసుకెళ్లారు. రోడ్లు మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ద చదువుకున్న వాళ్ళలో. మద్యం ఆల్సో మధ్య తరగతిలో మద్యం అనే ఆల్సో. ఇప్పుడు నీకు నాకు డబ్బులు ఉందబ్బా, టీచర్ ఉంటాడు, ఏదో వాడికి సంపాదిస్తుంటాడు, ఏదో రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, వాడు మంచి బ్రాండ్ తాగాలనుకుంటాడు. వాడు నోరు అంటే ఏదైనా స్వేచ్ఛను హరించినట్లుగా బిహేవ్ చేశాడు. స్వేచ్ఛను మంచి మంచి అన్న మంచి పాయింట్లు చెప్పారు. మా పార్టీ పెద్దలు కూడా తప్పకుండా మన వీడియోలు చూస్తారు. మీరు చెప్పింది వాళ్ళు కూడా ఒకసారి అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ టైం అగైన్ ఇట్స్ ఆల్ ఫీడ్బ్యాక్ మెకానిజం అన్న. లైక్ ఏది వర్కౌట్ అయింది, ఏది వర్కౌట్ కాలేదు అనేది మనం ఖచ్చితంగా చేసుకుంటాము. ముగించే ముందు నేను ఈ రోజు మార్నింగ్ మీరు మాట్లాడిన తర్వాత ఏదో పాలు ఎత్తుకోవచ్చు రోడ్డు మీద మా ఊరోడికి ఫోన్ చేసి అరే మన ఊరికి రోడ్డుకు కూడా పాలు పోసి ఎత్తుకోవచ్చు అంట కదా, తీసుకోవచ్చు అంటే వాడు ఏమన్నాడంటే, మన ఊరు రోడ్లలో గుంతల్లో పాలు పోయాలంటే పాల కేంద్రం నుంచి క్యాన్ తెచ్చినా కానీ సరిపోవు అన్నాడు. ఏమన్నా అన్ని గుంతలు ఉన్నాయంటే రోడ్లు ఏమన్నా గుంతల మధ్యలో రోడ్డు ఉంది, రోడ్లలో గుంతలు కాదన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు అన్న, మనకి ఇంత ముందు ప్రొద్దుటూరు మిల్క్ ఫ్యాక్టరీ ఉంది, అది ఇప్పుడు మూసేశారు కదా, ఆ మిల్క్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసి ఆ పాలని కూడా తీసుకురావాలన్నా రోడ్లలో పోయాలన్నాడు. నిజమన్నా అన్ని గుంతలు తెచ్చిండయన్నా. ఎందుకు నువ్వు చెప్తారో నాకు అర్థం కావడం లేదు. బయట ప్రాపగాండా మిషన్ ఐ థింక్ యూ నీడ్ టు పుట్ చూద్దాం. అంటే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడాలని నేను అనుకోను కానీ, బట్ దే షుడ్ బి ట్రూత్. ఐ థింక్ వన్స్ ఇన్ అ వైల్ యూ నీడ్ టు, ఒక లీడర్ గా యూ నీడ్ టు అట్లా చెలుకుతున్న టైపులో అట్లా ఇసురుకుంటా పోతా ఉండాలి. దట్ ఈస్ హౌ ఇట్ గోస్ ఇన్ టు ద. అన్నా మీరు అన్నదే నేను కూడా అన్నతో మాట్లాడినప్పుడు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. నేను కూడా అంటే రిక్వెస్ట్ చేశాను, అన్న మన మాటలేం వినరు అట్లేం కాదన్న, కొంచెము సమ్ పీపుల్ లైక్ ఇవన్నీ అవసరమా అనే వాళ్ళు ఉంటారు. అంటే ఇష్టం ఉందా లేదా కూడా అది నెక్స్ట్ పాయింట్. కానీ నేను కూడా చెప్పాను అన్న, అదర్ సైడ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఒక్కొక్కసారి చూడాలనుకుంటున్నాను. అంటే ఇది ప్రెస్ మీట్లు, వైట్ షర్ట్ ఇట్లా కాకుండా చాలా మంది పిల్లలు ఏఐలో మీకు డిఫరెంట్ సూట్లు వేసి షర్ట్లు వేసి కూడా వాళ్ళు ఆనందం పొందుతుంటారు. అంటే ఏఐ పిక్చర్స్ అట్లా అంత క్రేజ్ ఉంది. సో వి వాంట్ టు సీ ద అదర్ సైడ్ అని నేను కూడా రిక్వెస్ట్ చేశాను. అంటే అన్నకి ఏంటంటే ఎందుకు ప్రదీప్ ఇవన్నీ అంటే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ అన్న. కానీ మనం దరిద్రం ఏంటంటే ఆ పక్క పబ్లిసిటీ తప్ప నాకు భోజనం కూడా తినే వాళ్ళు ఆ పక్క ఉన్నారు. మనమేమో మనకు పబ్లిసిటీ ఎందుకు అనే వాళ్ళు. ట్రూత్ దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్, బట్ పీపుల్ డజంట్ లైక్ ద ట్రూత్. యూ నీడ్ టు బి గో విత్ ఫ్లో. అంతే. నేను పట్టుకున్న కుందేలుకు 3 కాళ్ళు. ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. నీ కుందేలుకి కాళ్ళు లేవేమో, 3 కాళ్ళు 4 కాళ్ళు లేకపోవచ్చు. దట్ ఈస్ ద ట్రూత్. మేబీ ఏదో యాక్సిడెంట్ లో పోయిండొచ్చు, ఏదో అది పుట్టడమే అట్లా పుట్టిండొచ్చు. దట్స్ అండర్స్టాండ్. బట్ ద వరల్డ్ బిలీవ్స్ ఇన్ 4 కాళ్ళు 4 కాళ్ళు. ఫోర్త్ ఎస్టేట్ కాదన్న, ఫోర్త్ ఎస్టేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యు గో విత్ ద ఇప్పుడు మా మనోభావాలు, that thought process of the people you need to be. I mean, yes, that's what it is. But నీ పనులు చేసుకుంటూ పోతుండాలి. ఇప్పుడు జరిగే ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైనా వాళ్ళ దరిద్రాన్ని బయట పెట్టుకుంటుంటే ప్రతిదీ ఇప్పుడు చూడండి, మెడికల్ కాలేజీలు ప్రైవేటైజ్ చేస్తే మీరు కూడా అంతకుముందు చూసినారా? 6 మెడికల్ కాలేజీలు అంత సుందరంగా ఉన్నాయా, స్టార్ట్ అయినాయి ఆ బిల్డింగ్లు, మీకు ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఇప్పుడు బయటపడింది. చెప్పేది రండి, నిజం ఎక్కడ మీద తెలుస్తుంది అన్నట్లు నిజంగా ఈ రోజు కానీ ఆ నిజాము నేను ఇదే కొట్టుకుంటున్నా. ఆ నిజము మనము ప్రచారం చేసుకోలేక అసలు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం నంబర్ 1. నంబర్ 2, ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి ఈ 5 సంవత్సరాలు నింటే అసలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ నువ్వు ఆలోచించా. నువ్వు జగన్మోహన్ రెడ్డి నేనేం చెప్పుకోని అవసరం లేదు, నాకేం అవసరం లేదు అన్నాడు. జనాల కోసం నెక్స్ట్ 5 years నేను రావాలనుకున్నప్పుడు, కంకణం కట్టుకున్నప్పుడు, వై క్యాంట్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్? జస్ట్ నువ్వేం చేంజ్ అంటే నీ యొక్క ఆలోచనలు వీటిలో కాదు. ఇప్పుడు రెండోదన్నా, ఒకటి ప్రైవేటైజేషన్ అప్పుడు మెడికల్ కాలేజీల స్వరూపం అంతా తెలిసింది, ప్రజల్లోకి ఎక్కింది బాగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోతే సింగపూర్ తో మనం సబ్సీ కేబుల్స్ కి ఒప్పందం తెలియదు కూడా, మనకు కూడా తెలియదు అన్న. అంటే నేను అనేది ఆ రోజు ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు. బట్ వి లర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అన్న.
బట్ చాలా చాలా సంతోషము, చాలా విషయాలు చెప్పారు. మీరు కూడా అమెరికాలో రోడ్డుపైకి వెళ్ళి పాలు పోస్తారో లేకపోతే బీరు పోస్తారో మీ ఇష్టము. ఇట్స్ సండే ఆఫ్టర్నూన్, సండే మార్నింగ్ మీకు, మాకు ఆఫ్టర్నూన్ ఇండియాలో ఈవినింగ్ అయింది. హ్యావ్ ఎ నైస్ సండే అన్న. చాలా విషయాలు డిస్కస్ చేసాము. థ్యాంక్ యూ. సండే అదే నేను మిథున్ గారిని కలుస్తున్నా, మిథున్ రెడ్డిని గారిని కలుస్తున్నాను. ఐ థింక్ విల్ క్యాచ్ అప్. నా 3:34 కి నేను కలుస్తున్నా, అప్పుడు మాట్లాడదాం. కాల్ చేస్తాను నీకు, ఉంటావు కదా అప్పుడు? ఎంత టైం? ఐఎమ్ ఫ్రీ ఆల్ డే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.